ఏపీలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలలోనూ అంచెలంచెలుగా మొదలవుతున్నాయి. ఒక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు, మరో ప్రక్క కేంద్ర ప్రభుత్వ అప్రూవల్స్ కోసం సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో విశాఖలో మెట్రో రైల్ పనులకు సంబంధించి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమాధానం చెబుతూ కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైల్ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 100% నిధులు కేంద్రమే భరించేలా ప్రతిపాదనలు పంపామని, తొలి దశలో 1వ కారిడార్ లో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు 34.4 కిలోమీటర్లు, 2వ కారిడార్ లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.7 కిలోమీటర్లు, ఇక 3వ కారిడార్ లో తాటి చెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్లు, 6.75 కిలోమీటర్ల పనులకు గాను అంటే 3 కారిడార్లలో 42 స్టేషన్లతో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించే ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలు ఖర్చు అంచనా వేశామని మంత్రి తెలిపారు.